ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలన మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకొంచు. ప్రభు నామంలో మీకు మీ కుటుంబాలకి నిండు దీవెనలు కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి వాక్య భాగము, లేకపోతే ధ్యానించాలనుకునేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనది, అలాగే చాలా విస్తృతమైనది. అయితే సమయం మరి సంకుచితంగా ఉంటుంది. ప్రతి ఉదయం యేసుతో అనేది సంక్షిప్త వాక్య ధ్యానం కార్యక్రమం కనుక మనకి ఎక్కువ సమయం ఉండదు కనుక అతి తక్కువ సమయంలో వీలైనంత సంక్షిప్తంగా ఈ యొక్క మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. క్రైస్తవ సామాజిక విశ్వాస జీవితంలో మనం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఏమిటా అంశము? ప్రార్థన. Beloved in the Lord, I greet you in the name of our Lord and Savior Jesus Christ and welcome you to this morning's meditation. The subject that I have chosen, led by the Holy Spirit, to share with you or to meditate with you this morning is one of the very most important aspects of Christian community faith life. It is prayer. Although it is a very important subject, it's also a very vast subject. As we do not have much time, I'm going to be as brief as possible, trying to cover various important aspects of this prayer because there are several misconceptions regarding this wonderful aspect of Christian faith life. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనిషికి, మానవునికి తన దేవునికి మధ్య ఉండేటువంటి సంభాషణ మాధ్యమంగా ప్రార్థన పిలువబడుతుంది. అలాగే పాత నిబంధన అలాగే నూతన నిబంధన గ్రంథాల్లో కూడా బైబిల్ గ్రంథంలో ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. రెండు పాత క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం ఆ విషయం. అయితే సర్వసాధారణంగా మనము ప్రార్థనను ఎంతో తేలికపాటిగా సర్వసాధారణంగా మనం ఉపయోగిస్తున్నప్పుడు కూడా ప్రార్థన అనేటువంటి పదము వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రార్థన అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. Though we use prayer as a very loose and a generic term, the Holy Bible teaches us that there are different types of prayers. చూడండి, కొన్ని మీతో పంచుకుంటాను. ఉదయకాలంలో సమయం లేదు కాబట్టి వీలంత త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే ఏకాంత ప్రార్థన లేకపోతే వ్యక్తిగత ప్రార్థన. In Matthew chapter 6 verse 6 we see that a private prayer or a secret prayer or you can call an individual prayer. లైక్వైజ్ అలాగే రెండవదిగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో చూసినట్లయితే ఏకీకృత ప్రార్థన అని చూస్తాం. ఏకీకృత ప్రార్థన అంటే కొంతమంది వ్యక్తులు ఏక తాత్పర్యము, ఏకభావం కలిగినటువంటి వారు ఏకీభవించేటువంటి కొన్ని అంశాల గురించి కలిసి ప్రార్థన చేయడము ఏకీకృత ప్రార్థన అంటారు. In Matthew chapter 18 verse 19 as well as Acts chapter 6 verses 1 to 6 we see corporate prayer where a group of people come together and have a common agenda and they pray together in faith about that. That's called a corporate prayer. మూడవదిగా చూసినట్లయితే మొదటి తిమోతి 2వ అధ్యాయంలో 1వ వచనంలో 1వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యాచనల ప్రార్థన అంటే యాచనలు చేసేయడం, దేవునికి యాచించడం అన్నమాట. Thirdly we see in 1 Timothy chapter 2 verse 1 intercessory prayers where you intercede. We know that even Jesus Christ is seated at the right hand of God, interceding on our behalf. మనకు తెలుసు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన నిమిత్తమై తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నిమిత్తమై యాచన చేయవాడుగా ఉంటున్నాడు. Likewise in Philippians chapter 4 verse 6 and Ephesians chapter 6 verse 18 we see supplications. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఎఫెసీ 6:18 కూడా మనం చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థనల గురించి మనం చూస్తాం, విజ్ఞాపనలు చేయడం అనేది. అలాగే మరొక విచిత్రమైనటువంటి ప్రార్థనా విధానం కూడా ఉంది. అదేంటో చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 5, 6, 7, 69, 109 ఇలా చెప్పుకుంటూ పోతే కీర్తనల గ్రంథం నుంచి దాదాపు 21 కీర్తనల్లో కూడా ఈ ప్రార్థన రాయబడి ఉన్నట్టుగా చూస్తాం. ఏంటి ఆ ప్రార్థన చూసినట్లయితే అది శపించు ప్రార్థన అనే ప్రార్థన. We see in Psalms chapter 5, chapter 6, chapter 7, chapter 69, chapter 109. Likewise in almost 21 chapters in the book of Psalms we see a prayer, a different kind of a prayer that's called imprecatory prayer.
which means actually a prayer that invokes the curses of the Lord on the enemies of the person who's praying. ఆ ప్రార్థన భావం ఏంటంటే తన శత్రువులు ఎవరైతే తన మీద గురిపెట్టి ఉన్నారో వారి మీద దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శాపము రావాలని చేసే ప్రార్థన ఆ ప్రార్థనగా ఉంటున్నదని మనం చూస్తాం. అదే మాటలు మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనంలో, అలాగే గల్తీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం కూడా మనం చూసినట్లయితే పౌలు దాదాపుగా ఈ ప్రార్థనలకు సంబంధించినటువంటి మాటలు అక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. ఎనివే, అది చాలా విస్తారమైనటువంటి సబ్జెక్ట్ అంశం కనుక నేను దాని యొక్క లోతుల్లోనికి వెళ్లకుండా సర్వసాధారణంగా క్రైస్తవ సమాజంలో ప్రార్థన గురించి ఉన్నటువంటి కొన్ని మిస్కన్సెప్షన్స్, లేకపోతే దాన్ని ఏమంటారంటే కొన్ని తప్పుడు అభిప్రాయాలు, నేను వాటిని దానికి ఉన్నటువంటి అపోహలు తొలగించాలని ఈ దినాన ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇంటూ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ దట్ ఐవ్ జస్ట్ షేర్డ్ విత్ యూ బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ ఇన్ ఇట్సెల్ఫ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ ట్రై అండ్ ఈజ్ అవుట్ ఆర్ క్లియర్ అవుట్ సమ్ మిస్కన్సెప్షన్స్ కన్సర్నింగ్ ప్రేయర్ దట్ బై అండ్ లార్జ్ ఇస్ ప్రివలెంట్ అమంగ్ మెనీ క్రిస్టియన్స్ దీస్ డేస్. చూడండి, బైబిల్ గ్రంథంలో సుమారు 3,000కు పైగా దేవుని వాగ్దానములు ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. 3,000కు పైగా దేవుని వాగ్దానాలు ఉన్నట్టుగా చూస్తాం. అయితే అవన్నీ కూడా మనకే అని చెప్పి మనం తొందరపడి వాటిని అన్నింటినీ కూడా మన హక్కుగా మనం క్లెయిమ్ చేయడం, భావించడము సరికాదు. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఇవ్వబడినప్పటికీ కూడా వాగ్దానాలు కొన్ని కాంటెక్స్చువల్ ప్రామిసెస్ ఉంటాయి. ఇన్ ద హోలీ బైబిల్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 3,000 or more promises that God has given. We cannot jump into a conclusion that all the promises belong to us, and we cannot just claim all those promises. We see that certain promises are contextual, అంటే సందర్భోచితమైనటువంటి కొన్ని వాగ్దానాలు సందర్భాన్ని బట్టి ఇవ్వబడ్డాయి. అలాగే మరికొన్ని వాగ్దానాలు వ్యక్తుల్ని ఉద్దేశించి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి, లేకపోతే ఒక గుంపుకు, లేకపోతే ఒక దేశానికి ఉద్దేశించి ఇవ్వబడిన వాగ్దానం. ఉదాహరణకు ఆదికాండం 12వ అధ్యాయంలో 1-3 వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం అది వ్యక్తిగతమైన వాగ్దానం. అతడు నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఒక గొప్ప దేశంగా చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం విస్తరింపజేస్తానంటే అది మనకు సొంతం అని చెప్పి అనుకోవడం అనేది మూర్ఖత్వం. అది అబ్రహామునకు దేవుడు ఇచ్చినటువంటి వ్యక్తిగత వాగ్దానం. చూడండి, గాడ్ ఈజ్ అ ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్. దేవుడు వాగ్దానములు చేసి వాగ్దానం నెరవేర్చేవాడు అని మనం చూస్తాం. 1 రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 56వ వచనంలో రాజు అయినటువంటి సొలొమోను పలికినటువంటి మాటలు మనం చూస్తాం. వీ నో దట్ గాడ్ ఈజ్ అ ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్ అండ్ వీ సీ ఇన్ 1 Kings chapter 8 verse 56. First I'll read in Telugu and then we'll go into English. అక్కడ చూసినట్లయితే సొలొమోను అన్నటువంటి మాట ఏంటంటే, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు అని స్పష్టంగా చెప్తాడు. In English we see in 1 Kings chapter 8 verse 56 where Solomon says, "Blessed be the Lord who has given rest to his people Israel according to all that he promised. Not one word has failed of all his good promise which he spoke by Moses his servant." కాబట్టి దేవుడు అనేకమైన ప్రార్థనలు, అనేకమైన వాగ్దానాలు ఇశ్రాయేలీయులకి చేశాడు. వాటిలో పొల్లైన ఒక్కటి కూడా తప్పిపోకుండా అవన్నీ కూడా నెరవేర్చబడతాయి అనేటువంటి అక్కడ ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని, ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే మనకి ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనం మనం చూసినప్పుడు we see that in 2 Corinthians chapter 1 verse 20, 2వ కొరింథీ 1వ అధ్యాయంలో 20వ వచనంలో, 2వ కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనంలో పౌలు అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చూస్తాము. In English we see in 2 Corinthians chapter 1 verse 20 where Paul says, "For all the promises of God find their yes in him." Promises of God find their yes in him. అంటూ he further says, "That is why it is through Christ that we utter our amen to God for his glory." ప్రార్థన చేసినప్పుడు కొంతమంది దైవ సేవకులు మన విషయమై కొన్ని వాగ్దానాలు చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అని వాళ్ళు అంటారు. మనం కూడా ఆమేన్ అని గట్టిగా పలుకుతాం విశ్వాసంతో. ఎందుకంటే క్రీస్తునందు అవన్నీ కూడా అవును అన్నట్లుగానే మన నిమిత్తమై అవి దయచేయబడి ఉన్నాయి. కాబట్టి ఆ వాగ్దానములన్నీ కూడా కొన్ని వాగ్దానములు మన కొరకు మన సొంతం అని చెప్పేది తరతరములు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలుగా మనం గుర్తించాలి. అందుకే అటువంటి వాగ్దానాలు చేపట్టి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 6-12 వచనాల్లో మనం చూసినట్లయితే యెహోషాపాతు అలాగే ఒక ప్రార్థన చేస్తాడు. పూర్వపితరుల గురించి దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తూ ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన కొన్ని ప్రామిసెస్ క్లెయిమ్ చేసేటప్పుడు సందర్భోచితంగా ఉన్నాయా, వ్యక్తుల్ని గురించి ఉన్నాయా, లేకపోతే సార్వత్రిక వాగ్దానాలా అని మనం జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకొని మనం క్లెయిమ్ చేయాలి. వాటి మీద మన హక్కును మనం దేవుని యొక్క ప్రార్థనలో మనం ఆయనకి జ్ఞాపకం చేసేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మనం
ప్రార్థనలలో ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేయాలి. We should remind God of His promises while praying, so that God is reminded of those promises. His people, Israelites, did the same thing way back, and we are also expected to be doing the same thing. At the same time, I also want you to know that as humans, our requirements are largely divided into two categories. చూడండి, ప్రాముఖ్యమైన విషయానికి నేను వస్తున్నాను. మనుషులుగా, మానవులుగా మన అవసరాలు లేకపోతే అవసరతలు రెండు విభాగాలుగా చూస్తాం. ఏంటా విభాగాలు లేకపోతే ఏంటా భాగాలను చూసినట్లయితే, ఒకటి అక్కరలు, రెండవది కోరికలు. ఒకటి అక్కర్లు, రెండవది కోరికలు. రెండింటి మధ్యన తేడా ఉన్నది. జాగ్రత్తగా గమనించాలన్న మాటలు ఈ ఉదయకాలన ప్రియులారా. చూడండి, అక్కర్లు కోరికలు రెండు తేడా. We see that they are divided into two. Our requirements are divided into two parts. One is needs, the other is wants. Needs are different, wants are different. అక్కర్లు వేరు, కోరికలు వేరు. అక్కర్లు ఏమని చూసినట్లయితే ఆహారము, వస్త్రము, ఆశ్రయం అంటే ఉండటానికి నీడ, ఇల్లు కానివ్వండి లేకపోతే ఇంకేమైనా కానివ్వండి, అలాగే ఆరోగ్యము, సమాధానము, సంతోషము, ఇవన్నీ కూడా మానవునికి సంతోషంగా, ఆరోగ్యంగా, క్షేమంగా, సుభిక్షంగా బ్రతకటానికి ఇవి అక్కర్లు, ఇవి అవసరం. అవి లేకపోతే మానవుడు ఎక్కువ కాలం బ్రతకలేడు, ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించలేడు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కర్లు, ఇవి కావాలి, కంపల్సరీగా మనకి అవసరమైనటువంటి విషయాలు. రెండవదిగా కోరికలను చూస్తాం. కోరికలు అంటే ఏంటంటే, ఉదాహరణ ఉద్యోగం కూడా అక్కర అనుకొని చాలా మంది అనుకుంటారు. అది అక్కర కాదు. ఉద్యోగం లేకున్నా కూడా తన ప్రియుల్ని పోషించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఏలియాని కాకుల చేత పోషించాడు, ఆకాశ పక్షుల్ని పోషించేవాడు, అరచు పిల్ల కాకుల్ని పోషించేవాడు, సింహపు పిల్లల్ని పోషించేవాడు. కనుక ఉద్యోగం కూడా ఒక కోరికే. ప్రభువా, నాకు ఒక ఉద్యోగం కావాలి, నేను స్థిరపడాలి, నేను సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కాబట్టి నాకు ఉద్యోగం కావాలి. రెండవది జ్ఞానము. దేని కొరకు జ్ఞానము? చక్కగా చదువుకొని పరీక్షల్లో పాస్ అవడానికి, చేస్తున్న ఉద్యోగం మంచి సామర్థ్యంతో చేయడానికి కావాల్సిన జ్ఞానము. మూడవదిగా సమర్థవంతంగా కుటుంబాన్ని నడిపించడానికి కావాల్సిన జ్ఞానము. అలాగే కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయా సమయాల్లో ఏర్పడేటువంటి అవసరతలు, ఆర్థికపరమైన అవసరతలు. ఉదాహరణకు పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు కట్టాలి, కాలేజ్ అడ్మిషన్ ఫీజు కట్టాలి, పెళ్లిళ్ళు చేయాలి. ఇవన్నీ కూడా ఆయా సమయాల్లో, సందర్భాల్లో మన జీవిత గమనంలో ఏర్పడేటువంటి అక్కర్లు. కనుక ఆ యొక్క కోరికలు మనం దేవుని సన్నిధిలో పెట్టవలసిన వారంగా ఉంటాం. కాబట్టి అవన్నీ కూడా కోరికల కింద వస్తాయి, కానీ అవి అక్కర్ల కింద రావు. ఆ అవసరాలన్నీ కూడా కోరికలు. కాబట్టి కోరికలు వేరు, అక్కర్లు వేరు అని మనం గుర్తించాలి. అయితే ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తారు. This is where a lot of us make mistakes, because needs are different. Needs are like food, clothing, shelter, happiness, health and peace, whereas wants are like job, wisdom to study, wisdom to work well, wisdom to lead the family life properly, and as well as circumstantial things like financial help to meet exigencies like weddings, tuition fees, college admission fees, etc. Kabatti, this is where many of us make a mistake, and we need to understand that needs are something that God has already ensured for His children. అక్కర్లు అనేవి దేవుడు ముందుగానే తన బిడ్డల కొరకు, తను ప్రేమించిన బిడ్డల కొరకు ఆయన స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి అవి మనకి ఇవ్వబడి ఉన్నాయి. ఉదాహరణకు ఆహారం కానివ్వండి, పానీయం కావండి, లేకపోతే వస్త్రాలు కావండి. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 25 నుంచి 33 వచనంలో మనం చూస్తాం కదా, ఏమి తిందుమో అని, ఏమి తాగుదో అని మీ ప్రాణం గురించి అయినను, లేకపోతే ఏమి ధరించుకుందాం అని మీ దేహం గురించి అయినను మీరు చింతింపకూడి అంటాడు. ఆకాశ పక్షులు చూడండి, వాటిని పోషించి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, ఆయనను వాటిని పోషించుచున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించలేడా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటూ అక్కడ కింద అన్నటువంటి మాట ఏంటంటే, అక్కడ 31వ వచనం చూసినప్పుడు అన్యులు వీటి గురించి ఆలోచిస్తారు, అయితే మీరు వీటి గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలనని, అవసరమై ఉన్నాయని, ఇవన్నీ మీకు అక్కరలై ఉన్నాయని మీ తండ్రి అనే దేవునికి తెలుసు. కాబట్టి మొదటిగా మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడని చెప్పి ఆయన అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. We see in Matthew chapter 6 verses 25 to 33 that do not worry about food, drink or clothing, because your God knows that you need these things. Therefore first seek His kingdom and His righteousness, and all these things shall be added unto you అనేటువంటి మాట చూస్తాం. అలాగే కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునును, అయితే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కూడా వాగ్దానం చేశాడు. కాబట్టి యెహోవాను ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెప్పి ముందుగానే వాగ్దానం ఇవ్వబడదు. కనుక అవన్నీ కూడా నీడ్స్ అండ్ నెసెసిటీస్, మనకి ఏవైతే అక్కర్లే ఉన్నాయో అవి దేవుడు ముందుగానే మనకు స్థిరపరిచి ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం వాటిని క్లెయిమ్ చేసుకోవాలి, ప్రభువా అని ఆయన జ్ఞాపకం చేయాలి. అలాగే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 5వ వచనంలో స్వస్థత
మనకు కలుగుచున్నది అని యెషయా అంటాడు. అయితే యెషయా రాసిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగడము అది జరిగిపోయింది. కాబట్టి పేతురు అంటాడు, మొదటి పేతురు 2వ అధ్యాయంలో 24వ వచనంలో, మనం స్వస్థత నొందితిమి, ఆయన గాయములను బట్టి స్వస్థత నొందితిమి అంటాడు. కాబట్టి స్వస్థత నొందేశాం, ఇట్స్ ఆల్రెడీ గివెన్ టు అస్, హీలింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. కాబట్టి హీలింగ్ని కూడా మనం క్లెయిమ్ చేసేటువంటి వారంగా ఉండాలి. ఎలా క్లెయిమ్ చేస్తాము? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆ యొక్క హీలింగ్ని క్లెయిమ్ చేసుకోవాలి. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ హీల్స్ అ సిక్ పర్సన్, James chapter 5 verse 15. Therefore we need to claim healing through such a prayer of faith అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే సమాధానం కూడా యోహాను సువార్త 14:27లో చూసినట్లయితే, నేను మీకు నా సమాధానం ఇస్తున్నాను చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు వాగ్దానం చేశారు. కాబట్టి సమాధానం కూడా ఇవ్వబడింది. ఈ లోకంలో శ్రమ కలిగినా కానీ ఆయన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ పేతురులో కూడా 1వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు ఉంటున్నాయి చూడండి. 2వ పేతురు, 2 Peter also we see in chapter 1 verses 2 to 4, there are some very good verses out here that I'd like to share just briefly. 2వ పేతురు 1వ అధ్యాయము 2-4 వచనాలు చూసినట్లయితే క్లుప్తంగా చెప్తాను. ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ కూడా మనకు దయచేసి ఉన్నది అని చూస్తాం. దేవుని యొక్క శక్తి జీవానికి, బ్రతకడానికి, మన భక్తికి కావాల్సిన అన్నీ కూడా దయచేసి ఉన్నది. God has already given in 2 Peter chapter 1 verses 2 to 4. His divine power has granted to us all things pertaining to this life as well as godliness. What more do we need? Only circumstantial requirements that arise from time to time need to be prayed for. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. చివరికి వచ్చేసాం, 2-3 మాటలు చెప్తాను, నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా 7 నుంచి 11 వచనాల్లో చూసినప్పుడు, మత్తయి 7 నుంచి 11 వచనాలు మనకు అందరూ తెలుసు. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అంటూ, మీ పిల్లవాడు మిమ్మల్ని రొట్టె నడితే రాతనిస్తారా, చేప నడితే పామునిస్తారా? మీరు చెడ్డవారేండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా మీ తండ్రి అయిన దేవుడు మీకు ఇంకా వాటికంటే బహుశ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వడా అని చెప్పి అంటాడు. కాబట్టి అడగాలి అంటాడు. వీ నీడ్ టు ఆస్క్ గాడ్, వీ నీడ్ టు ఓపెన్ అవర్ మౌత్స్ అండ్ ఆస్క్ హిమ్ అండ్ ప్రే టు హిమ్ ఇన్ ఫెయిత్ సో దట్ గాడ్ మీట్స్ అవర్ రిక్వైర్మెంట్స్. అయితే ఎలాగ అడగాలి, దేనికోసం అడగాలని చూసినట్లయితే, యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 2-3 వచనాలు చూసినట్లయితే, హౌ డు వీ నీడ్ టు ఆస్క్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ డు వీ నీడ్ అని చూసినట్లయితే, కొంతమంది అడుగుతారు కానీ దేనికోసం అడుగుతారు? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాల్లో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. కొంతమంది అడిగినా కానీ వారి భోగాలు, సుఖభోగాల కోసం అడుగుతారట. ఓ ప్రభా, నాకు ఎంత పెద్ద ఇల్లు కావాలి, అంత కాస్ట్లీ కార్ కావాలి, ఇన్ని నగలు కావాలి, అటువంటిది కావాలి, ఈ విధంగా జరగాలి, ఆ విధంగా జరగాలని చెప్పి పెద్ద పెద్ద అంచనాలు వేసుకుంటారు. అది కాదు. ప్రభువా, నాకు అవసరం ఉంది, ఇది నాకు కావాలి, నా కూతురి అడ్మిషన్, నా కొడుకు అడ్మిషన్ చేయించుకోవాలి, ఇంత డబ్బులు కావాలి, నా కూతురికి పెళ్లి చేయాలి, కానా వివాహంలో ఏ విధంగా అయితే కొదవ లేకుండా సమృద్ధిగా జరిగించావు అంత మటుకు జరిగిస్తే చాలు ప్రభా, ఏదో పెద్ద వైభవంగా డాబులకి పోయి డంబాలకు పోయి చేయాల్సిన పని లేదు, కొంతలో నీవు ఇచ్చినంతలో నేను చేసుకోగలిగినంత సహాయం చేయి అని చెప్పి యథార్థంగా మనం అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ గ్రీడ్ అనేది ఉండకూడదు, మనం అత్యాశకు పోయి మనం అడిగేటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి సుఖభోగముల నిమిత్తమే మీరు అడుగుతారు, కాబట్టి మీ దురాశల్ని నెరవేర్చుకోవడానికి మీరు అడుగుతారు కనుకనే మీరు పొందట్లేదు, మీకు దొరకదు అని చెప్పి స్పష్టంగా మనకు అక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 13-14 వచనాలు చూసినట్లయితే, మీరు నా నామమందు తండ్రిని ఏది అడుగుదరో అది నేను మీకు చేస్తాను, మీరు నా పేరులో నా నామమందు ఏదైతే మీరు అడుగుతారో అది మీకు చేస్తానంటాడు. దాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభువును ఒక పనివాడిగా చూస్తారు. సమ్ పీపుల్ ట్రీట్ జీసస్ యాజ్ ఎన్ ఎర్రండ్ బాయ్ బికాస్ హి సెడ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ షల్ డూ ఇట్. ఇన్ జాన్ చాప్టర్ 14 verses 13 and 14 he says so. Jesus or God is not an errand boy for us. ఆయన ఒక పనివాడు కాదు, నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు చేసి తీరాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్పి మనం పురమాయించడానికి ఆయన్ని వినయంగా, నమ్రతతో, తగ్గింపుతో, కన్నీటితో మళ్ళీ మనం నలగొట్టుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చివరిగా 1 యోహాను 5వ అధ్యాయంలో 14-15 వచనాల్లో చూసినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవన్నీ కూడా మనకు కలిగినవన్నీ ఎరుగుదుమంటాడు. కాబట్టి ఏది అడిగినా కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తం ఏంటి?
వాక్యంలో ఉన్నది. కాబట్టి వాక్యానుసారంగా అడగాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. కాబట్టి కోరికలు వేరు, అక్కర్లు వేరు. కోరికల్ని అక్కర్ని కలపనక్కర్లేదు. మనం అవి వేరు ఇవి వేరు అని గుర్తుపెట్టుకొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు తగ్గింపుతో, సుఖభోగాల కోసం కాకుండా మన అవసరతలు తీర్చబడులాగా మాత్రమే ప్రభు సహాయాన్ని కోరాలి. కాబట్టి ఎఫ్ఎసీ పత్రికలు అంటాడు కదా, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేయగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు. అయితే అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు కదా, ఆ యొక్క అంజురపు చెట్టు ఎండిపోయినప్పుడు శిష్యులతో అంటాడు, విశ్వాసముతో మీరు ప్రార్థన చేసి సందేహింపక మీరు అడిగినప్పుడు ఏదైనా కానీ మీకు సాధ్యం అంటాడు. కాబట్టి సందేహం ఉండకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, మన సుఖభోగాల కోసం కాకుండా అక్కర్ల కోసం ప్రార్థన చేసినప్పుడు, కోరికల కోసం కాకుండా మన పరిస్థితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా వాటిని తీర్చేవాడుగా ఉంటున్నాడు. అటువంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించాలని, ప్రార్థన చేయనప్పుడు వీటి జ్ఞానంతో మనం ఈ విధంగా వీటిని తెలుసుకుని ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మనందరినీ దీవించిన గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా నీకు స్తోత్రాలు. ప్రార్థన అనే ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద ఉదయకాలంలో మాతో స్పష్టంగా మాట్లాడారు. చాలా మంది అక్కర్లను కోరికలను నా ప్రభానైనా కలిపి నా తండ్రి రెండు ఒకటే అనుకుంటారు. అన్ని వాగ్దానాలు మా కోసమే అనుకుంటారు. కొన్నిసార్లు నైనా నీ దగ్గర నా తండ్రి ఎంతో డిమాండ్ చేస్తూ కమాండింగ్గా ప్రార్థన చేసి, ప్రభా నువ్వు ఎలా చేయవు, నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి చేసి తీరాలి అని చెప్పి అడుగుతారు. ఆ విధంగా అడగకుండా నైనా నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని అడిగినప్పుడు అయ్యా, నీ నామమందు విశ్వాసంతో, పరిపూర్ణమైన సందేహం లేని విశ్వాసంతో, మా సుఖభోగాల కోసం కాకుండా మా కుటుంబ జీవితాలు, మా యొక్క నా తండ్రి సాంఘిక జీవితాలు, నా ప్రభా మా యొక్క విశ్వాస జీవితాలు సజావుగా సాగిపో నిమిత్తమై నా తండ్రి మేము అడిగినప్పుడు వాటిని మీరు తీర్చువారు, నెరవేర్చువారుగా ఉన్నారని మీ వాక్యంలో మాకు జ్ఞాపకం చేశారు. కనుక నా తండ్రి అట్టి జ్ఞాన హృదయం కలిగి మేము అడుగునప్పుడు, ప్రార్థన చేయనప్పుడు నాయన ఈ యొక్క జ్ఞానంతో, ఇటువంటి జ్ఞానాత్మ కలిగి మేము ప్రార్థన చేయడానికి మాకు నేర్పమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి యుక్తంగా ప్రార్థన చేయటం మీకును నాకును నేర్పును గాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.